దావోస్ కు బయలుదేరి వెళ్లారు. మేడారం నుంచి హైదరాబాద్ వచ్చి ఇక్కడి నుంచి నేరుగా దావోస్ వెళ్లారు. సీఎం రేవంత్ రెడ్డి వెంట మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా వెళ్లారు. తెలంగాణ మంత్రి శ్రీధర్ రెడ్డి నిన్ననే దావోస్ కు వెళ్లారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం వార్షిక సదస్సులో సీఎం రేవంత్ బృందం పాల్గొననుంది. ఈ పర్యటనలో తెలంగాణ భవిష్యత్ పారిశ్రామిక దిశను నిర్దేశించే కీలక ఎజెండాలతో ప్రభుత్వం ముందుకు వెళ్లనుంది. ఈసారి దావోస్ వేదికగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొందించిన నెక్స్ట్ జన్ లైఫ్ సైన్సెస్ పాలసీని ఆవిష్కరించనుంది. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు పారిశ్రామిక దిగ్గజాల సమక్షంలో ఈ కొత్త విధానాన్ని ప్రకటించనున్నారు. లైఫ్ సైన్సెస్ రంగంలో తెలంగాణను గ్లోబల్ హబ్గా మార్చడమే ఈ పాలసీ ప్రధాన లక్ష్యం. ప్రతిష్టాత్మకంగా భావిస్తోన్న గ్రీన్ ఫార్మాసిటీ రోడ్ మ్యాప్ను కూడా ఈ పాలసీ ద్వారా స్పష్టంగా ప్రకటించనున్నారు సీఎం రేవంత్. ఈ నెల 23 వరకు సీఎం రేవంత్ రెడ్డి టీం దావోస్లోనే పర్యటించనుంది. ఏ స్పిరిట్ ఆఫ్ డైలాగ్ అనే థీమ్ పేరుతో జరిగే సదస్సులకు సీఎం రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. అంతర్జాతీయ పారిశ్రామికవేత్తలు, మల్టీనేషనల్ కంపెనీల అధినేతలు, గ్లోబల్ ఫైనాన్స్ సంస్థల ప్రతినిధులతో సీఎం భేటీలు జరగనున్నాయి.